నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. సమావేశంలో దాదాపు 25కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయనున్నారు. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్ ప్రతిపాదనకు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్నారు. ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఏపీ జెన్కో ఒకే రోజు 6,160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఈ నెల 11వ తేదీన 6,160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19% సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ రికార్డు ఒక్కరోజే సాధించడం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి సాక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించడంలో భాగస్వామ్యులైన జెన్కో ప్లాంట్ల కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది, ఉన్నత అధికారులకు, శాఖ మంత్రికి, మొత్తం జెన్కో టీంకు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సాధించిన ఘనత సాక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జెన్కో సాధించే విజయాలు రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఒకే రోజు 6,160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించడం జెన్కోకి చారిత్రాత్మక ఘనత అని వెల్లడించారు. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైందని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థలు చెబుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. బకింగ్హామ్ కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జ్లు గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై రానున్నాయని అన్నారు. ఈ 2 బ్రిడ్జ్లు కూడా పూర్తయితే సీడ్ యాక్సిస్ రహదారి పూర్తయినట్లేనని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులు, గుత్తేదారులతో మాట్లాడి నిర్మాణ పనులు ఎప్పటిలోపు పూర్తవుతాయో అడిగి తెలుసుకున్నారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాల భూ సమస్య ఉందని, భూసేకరణ చేసేందుకు అవకాశం ఉన్న మరో నెల రోజులు సమయం ఇస్తున్నామన్నారు. ఏప్రిల్ 9 నాటికి భూ సమీకరణకు 4.5 ఎకరాల రైతులు ముందుకు రాకుంటే భూసేకరణ చేపడతామని చెప్పారు. భూ సమీకరణకు సహకరించాలని రైతులను ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. అందుకనుగుణంగానే మరో నెల రోజుల సమయం ఇచ్చామన్నారు. బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థలు చెబుతున్నాయన్నారు. బకింగ్హామ్ కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జ్లు గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై రానున్నాయన్నారు. ఈ 2 బ్రిడ్జ్లు కూడా పూర్తయితే సీడ్ యాక్సిస్ రహదారి పూర్తయినట్లేనని తెలియజేశారు. ఫస్ట్ వీక్లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చన్నారు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీకు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేస్తామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్డు కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్డు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4,026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా విల్లాస్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2
అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్లు కూడా కప్బోర్డ్లు డోర్స్ బిగిస్తున్నారు. అదే ఇవన్నీ వీలైనంతకు ఈ మంత్ నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అధికారులకు యాక్చువల్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అదేవిధంగా ల్యాండ్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా అధికారులు ఫోన్లు చేసి యాక్చువల్గా పిలిపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగిలిపోయిన వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ కూడా ప్లాట్లు నిన్న కూడా ప్లాట్లు అలాట్ చేశారు. ఆ విధంగా ప్రతి 15 రోజులకు ఒక రోజు ఎవరికన్నా ప్లాట్లు ఇవ్వాల్సి అలాట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. ఎవరైతే ఇంకా కొందరు ఇవ్వటానికి ఇష్టపడలేదో వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పూలింగ్ రామని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే సమయం మించిపోతుంది కాబట్టి అంటే ఇంకా రోడ్స్ వర్క్ జరుగుతుంది, ఇబ్బంది పడతామని ల్యాండ్ అక్విజిషన్ పెట్టాము. ఈ నెల 9వ తేదీకి 60 రోజులు పూర్తయింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఏపీ హైకోర్టులో జస్టిస్ లీసా గిల్ సీనియారిటీలో 2వ స్థానంలో కొనసాగుతారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవి విరమణ చేయనున్నారు. ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ సీజేగా నియమితులు కానున్నారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర పుటలకు ఎక్కనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆవరణలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల మేరకు నేడు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు సీనియర్ న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం 33 మంది ఉన్నారు. జస్టిస్ లిసా గిల్ రాకతో ఈ సంఖ్య 34కు పెరిగింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆమె సీజేగా నియమితులు కానున్నారు. దీంతో ఏపీ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించనున్నారు. I, Lisa Gill, Having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. బాంబులు వేసి చిన్నపిల్లలను సైతం చంపుతూ ప్రపంచ ఉగ్రవాద దేశంగా అమెరికా అవతరించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్పై యుద్ధంతో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోందన్నారు. వ్యాపారాలు మూతపడుతున్నాయని, వేలాది ఉద్యోగాలు పోతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్లు ఏం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంటే విజయవాడలో వ్యాపారాలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వామపక్ష పార్టీలు ఖండించాయి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతి కోసం వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమంలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చాయి. ఈ విషయమై 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. లెనిన్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడారు. అమెరికా మన దేశంపై ఆంక్షలు పెట్టబోతే నెహ్రూ, మన్మోహన్ సింగ్లు గట్టిగా సమాధానం చెప్పారని, వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికాను ఏమాత్రం లెక్క చేయకుండా అణు పరీక్షలు జరిపారని గుర్తు చేశారు. 30 రోజుల పాటు రష్యా వద్ద చమురు కొనుక్కోవచ్చంటూ ట్రంప్ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. శాంతి కోసం కలిసి వచ్చే శక్తులతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్కు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. గాజాలో ప్రజలు తమ సొంత గడ్డపై శరణార్థులుగా జీవించే దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. ఇరాన్ను అడ్డం పెట్టుకుని అమెరికా ప్రపంచంపై దాడి చేస్తుందన్నారు. శ్రీలంకలో ఇరాన్ నౌకను అమెరికా పేల్చేసిందని, ఈ పరిస్థితిలో భారతదేశానికి భద్రత ఉందా అని ప్రశ్నించారు.
ట్రంప్ వద్ద లొంగుబాటును కూడా విజయంగా మోదీ చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పి ప్రసాద్, డి హరినాథ్, అమర్నాథ్, ఎస్కే ఖాదర్ బాషా, కిషోర్, ఎం రామకృష్ణ, దోనిపూడి కాశీనాథ్, జి కోటేశ్వరరావు, అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నట్టింటేకొచ్చి మన వంట రూములేకొచ్చి యుద్ధ ప్రభావం పెద్ద ఎత్తున ప్రజలను భీతిలింపజేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు, యూనియన్ ప్రభుత్వం. కాబట్టి తక్షణం నరేంద్ర మోడీ గారు జాతికి క్షమాపణ చెప్పాలి. ఈ దేశాన్ని పరిపాలన చేసేటువంటి నైతిక అర్హత మీకు లేదని చెప్పి వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తూ, అదే సందర్భంలోనే యుద్ధం అంటే అదేదో పండగలాగా, యుద్ధం అంటే చాలా పెద్ద ఎత్తున అందరూ కలిసి చేసుకునేటువంటి వ్యవహారంలాగా కొంతమంది తెలిసి తెలియక చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలను చంపుతూ ఉన్నారు, సైనికులను చంపుతూ ఉన్నారు, అదేవిధంగా రైతాంగం చంపుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా దాని ప్రభావం పెద్ద ఎత్తున పెరిగి అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగిపోయి హోటళ్ళు, అదేవిధంగా ఇతరేతరమైనటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడిపోయి వారంతా వీధుల్లో పడేటువంటి పరిస్థితి వచ్చింది. యుద్ధం జరగడం అంటే అది ప్రజలపైన దాని ప్రభావం పడడం. కాబట్టి యుద్ధాన్ని తక్షణం ఆపాలి, శాంతి చర్చలు చేయాలి. ఈ భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం సోయి ఉన్నా పోయి దౌత్య చర్చల్లో పాల్గొని భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 20 రోజులుగా అత్యంత దుర్మార్గంగా, దారుణంగా, కిరాతకంగా ఇరాన్ మీద అంతర్జాతీయ న్యాయ చట్టాలను సైతం ఉల్లంఘించి అమెరికా ఏకపక్షంగా ఇజ్రాయెల్తో కలిసి ఈరోజు దాడి జరపడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది ఏకపక్ష యుద్ధము. అక్కడ చిన్నపిల్లలను చంపేస్తున్నారు, మహిళలను చంపేస్తున్నారు. మన దేశంలో ఉన్న అక్కడ కడుపు చేత పట్టుకొని బతుకుతున్నటువంటి పేదవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. బాంబులు ఇష్టానుసారం ఈరోజు ఒక సాంకేతికపరమైన టెక్నాలజికల్ డెవలప్మెంట్ అంతా కూడా యుద్ధాలు వాళ్ళు ప్రయోగిస్తూ ఉన్నారు. రెండో వైపున దీని ప్రభావంతో మన దేశంలో గ్యాస్ రేట్లు ఆల్రెడీ ప్రభుత్వం పెంచేసింది. బ్లాక్ మార్కెట్లో ఈరోజు సిలిండర్లు దొరకట్లేదు. చిన్న చిన్న హోటల్ వాళ్ళు రోడ్డు పక్కన పెట్టుకొని ఇడ్లు ఇటువంటివి పెట్టుకొని బతుకుతున్న వాళ్ళకి ఈరోజు గ్యాస్ దొరక మూసేసుకొని వీధుల్లో పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇంత జరుగుతున్నా సరే యుద్ధాన్ని ఖండించడానికి మన ప్రభుత్వం సిద్ధపడటం లేదు. ఈ దుర్మార్గాన్ని ఎలుగెత్తి చాటాల్సినటువంటి ప్రభుత్వం. ఇప్పటివరకు మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి అధర్మ యుద్ధాలని, అన్యాయ యుద్ధాలను వ్యతిరేకిస్తూ వచ్చాం. ఇంద్రకీలాద్రిపై ఉగాది, వసంత నవరాత్రి ఉత్సవాలు, చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో సీన నాయక్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19న ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం, సాయంత్రం వెండి రథోత్సవం, వసంత నవరాత్రి ఉత్సవాల్లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపంలోని ఈవో కార్యాలయంలో దేవస్థానం వైదిక కమిటీ, ఇంజనీరింగ్ అధికారులతో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో సీనానాయక్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రానున్న పర్వదినాలు, ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 19న ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం, సాయంత్రం వెండి రథోత్సవం, వసంత నవరాత్రోత్సవాల్లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఈ రమాదేవి, ఏసీ రంగారావు, ఏఈఓలు గంగాధర్, చంద్రశేఖర్, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, షణ్ముఖ శాస్త్రి పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి అత్యంత కీలకమైన దశ అని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండ రవితేజ అన్నారు. భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే ఈ దశలో కష్టపడి చదవడం ఎంతో అవసరమని తెలిపారు. సంవత్సరం పాటు శ్రమించి చదివిన విషయాలను ఇప్పుడు పరీక్షల ద్వారా నిరూపించాల్సిన సమయం వచ్చిందని విద్యార్థులకు సూచించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ రెడ్ సర్కిల్లోని బిషప్ అజరయ్య బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్ బాక్సులు పంపిణీ కార్యక్రమం నిన్న జరిగింది. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండ సిద్ధార్థ, బోండ రవితేజ సహకారంతో సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్, సెంట్రల్ ఎస్సీ విభాగం అధ్యక్షులు వేలుపుల రాజేష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు జీవితంలో మొట్టమొదటి పబ్లిక్ పరీక్షలు కావడంతో కొంత టెన్షన్ ఉండడం సహజమేనని అన్నారు. అయినప్పటికీ ఎటువంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ప్రశ్నపత్రంలో వచ్చే ప్రశ్నలను జాగ్రత్తగా చదివి వారికి తెలిసిన సమాధానాలను స్పష్టంగా, క్లుప్తంగా రాయాలని విద్యార్థులకు సూచించారు.
గత సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు తీసిపోకుండా మంచి ఫలితాలు సాధించాయని గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బిషప్ అజరయ్య బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి తమ పాఠశాల పేరు, తల్లిదండ్రుల పేరు మరియు ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 23వ డివిజన్ కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి, ఎస్కే జాన్వలి, దుర్గారావు, సూర్య, మాచర్ల ఉదయ్ కుమార్, ఆలేటి వినయ్, నవీన్, అశోక్, షేక్ దావూద్, ఎబెస్, గండిరాజా, గుండు, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బిషప్ స్కూల్ నందు 10వ తరగతి ఎగ్జామ్ రానున్న విద్యార్థులందరికీ కూడా ప్యాడ్స్ అండ్ పెన్స్ని, స్టేషనరీని వాళ్ళందరికీ బహుమతిగా ఇవ్వటం జరుగుతూ ఉంది. మన విజయవాడ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జన్ జైపాల్, అదేవిధంగా వెల్పూర్ రాజేష్, వలి అందరి సమక్షంలో ఈరోజు విద్యార్థులందరికీ ఈ యొక్క స్టేషనరీ ఇవ్వటం చాలా సంతోషం. మరి 10వ తరగతి అంటే ప్రతి విద్యార్థి దశలో కూడా ఇదొక తొలి మెట్టు. రేపొద్దున వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అవ్వాలంటే 10వ తరగతి చాలా కీలకం, చాలా క్రూషియల్. మరి అలాంటి తరుణంలో ఏడాది పాటు ఎంతో కష్టపడి చదివి మరి ఆ చదివిన శ్రమకి ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో వాళ్ళు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి విద్యార్థులు అందరూ కూడా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో చక్కగా వచ్చిన ప్రశ్నలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివి వాళ్ళకి తెలిసిన ఆన్సర్ని చాలా ఎలాబొరేట్గా, నీట్గా రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మా యువ నాయకులు బోండా సిద్ధార్థ్ గారు, అదేవిధంగా బోండా రవితేజ గారుల సహకారంతో ఈ రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత మరియు ఏసీసీఎల్ అధ్యక్షుడు తమ్ముడు రాజేష్ మేమందరం కలిసి విద్యార్థులందరికీ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా 10th క్లాస్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ప్యాడ్స్, పెన్నులు, స్టేషనరీని అందించాలని చెప్పి మా నాయకుల పిలుపు మేరకు మేము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సినవన్నీ కూడా యూనిఫామ్ కాడ నుంచి ఆహారం దగ్గర నుంచి కూడా చాలా నాణ్యమైన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి కూడా మా తరపు నుంచి కూడా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 10వ తరగతి విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటే బలంగా, ఆరోగ్యంగా ఉండడంతో పాటు పరీక్షలు బాగా రాయగలుగుతారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపు మేరకు టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి గత 60 రోజులుగా బిషప్ అజరయ్య బాలికున్నత పాఠశాలలో విద్యార్థినులకు అల్పాహారం అందిస్తున్నారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బిషప్ అజరయ్య స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ విద్యార్థినులకు అల్పాహారం పంపిణీ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారంతో పాటు సాయంత్రం పూట అల్పాహారం ఇస్తే చురుకుగా చదువుకొని రాణిస్తారని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు చెప్పడం జరిగిందన్నారు. ఆ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామికి చెప్పడంతో సానుకూలంగా స్పందించి గత 60 రోజుల నుంచి 150 మందికి అల్పాహారం అందిస్తున్నారని చెప్పారు. ఎప్పుడైతే విద్యార్థులు అల్పాహారం తీసుకుంటారో వారు చురుకుగా చదవగలుగుతారని తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో అనేక నూతన విధానాలు తీసుకొచ్చారని అన్నారు. 10వ తరగతి పరీక్షలు బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా పిలుపు మేరకు గత 60 రోజుల నుంచి బిషప్ అజరయ్య స్కూల్, కర్నాటి రామ్మోహన్ స్కూల్లో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు పౌష్టికంగా ఆహారం తీసుకుంటేనే బలంగా ఉంటారు, పరీక్షలు రాయగలుగుతారని తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బిషప్ కాటన్ స్కూల్లో మరి శాసనసభ్యులు బోండా ఉమా గారు నెల కిందట ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిన పథకాలని వివరించడానికని చెప్పి ఈ యొక్క పాఠశాలకి రావటం జరగడంతో మరి ఇక్కడ ఉన్న స్థానిక ఉపాధ్యాయులందరూ కూడా ఆయన ఒక కోరిక కోరటం జరిగింది. 10th పరీక్షలకి రాసే విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే పౌష్టిక ఆహారంతో పాటు సాయంత్రం పూట పౌష్టిక స్నాక్స్ని కూడా కొంచెం కల్పిస్తే విద్యార్థులు కొంచెం చురుగ్గా చదువుకొని పరీక్షల్లో బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పి బోండా ఉమా గారికి తెలియచేయడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే స్థానిక కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి గారికి ఆ విషయాన్ని చెప్పటం, మరి చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించి మరి గత 60 రోజులుగా కూడా విద్యార్థులందరికీ దాదాపు 150 మంది
విద్యార్థులందరికీ కూడా సాయంత్రం పూట స్నాక్స్ని అందిస్తూ ఎప్పుడైతే పౌష్టికాహారం విద్యార్థులు స్వీకరిస్తారో అప్పుడే వాళ్ళ రిజల్ట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయని చెప్పి బలంగా నమ్ముతూ మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు అందులో భాగంగానే వాళ్ళందరికీ ఈరోజు స్నాక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా యువ నాయకుడు యువ న్యాయవాది అయినటువంటి బోండా రవితేజ గారి చేతుల మీదుగా ఈరోజు బిషప్ బజరయ్య స్కూల్లో విద్యార్థులకు మరి అల్పాహారం అందించడం జరిగింది. మా శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి పిలుపు మేరకు మరి మేము గత నెల 10 రోజుల నుంచి బిషప్ బజరయ్య స్కూల్లో కానీ అలాగే కర్నాటక రామ్మోహన్ రావు గారి స్కూల్లో కానీ పిల్లలందరూ 10th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా బాగా పౌష్టికంగా ఆహారం తీసుకుంటేనే ఎగ్జామ్స్ బాగా రాస్తారు, బలంగా ఉంటారు. కాబట్టి మరి బోండా ఉమా గారు గుర్తించి అది పిల్లలకి వెంటనే వీటిని అందించాలని చెప్పి చూడటం జరిగింది మాకు. మరి అప్పటి నుంచి కూడా మేము అల్పాహారం స్నాక్స్ అందిస్తూ వస్తున్నాము. మరి పిల్లలకి ప్రభుత్వం బట్టలు, షూసు, మధ్యాహ్నం భోజనం, అలాగే ఫీజులు అన్నీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి విద్యార్థులు బాగా చదువుకొని మరి వాళ్ళ తల్లిదండ్రులకు, ఎందుకంటే ఈ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులందరూ కూడా చాలా మరి మధ్యతరగతి వాళ్ళు, పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కాకుండా ఇంకా మంచిగా బతకాలి అంటే చదువు కావాలనే ఉద్దేశంతో, మరి బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్నీ కూడా అందిస్తుంటే ఆ ఫలాలన్నింటినీ కూడా మా శాసనసభ్యులు బోండా ఉమా గారు సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి స్కూల్స్లో కూడా అందిస్తూ మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్కూల్స్ ఫస్ట్ రావాలి, సెంట్రల్ నియోజకవర్గంలో పిల్లలందరూ కూడా మరి 10కి 10 ర్యాంకులు సంపాదించాలని చెప్పి మంచి ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని రేపు 16వ తారీఖు జరిగే ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటే కనుక 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకు కూడా శాసనసభ్యులు బోండా ఉమా గారి చేతుల మీదుగా, మా యువనాయకుడు రవితేజ చేతుల మీదుగా వాళ్ళకి మరి ప్రైజ్ మనీలు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విజయవాడ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ అహంకారం ఇంకా తగ్గలేదని, విజయవాడ నగర ప్రజల సమస్యలు వినే పరిస్థితి లేదని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్తిబాబు అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో మంచినీటి సరఫరా విషయంలో వైసీపీ పూర్తిగా విఫలమైందన్నారు. కౌన్సిల్ సమావేశంలో తాము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పుడు లెక్కలు ఇచ్చారన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలోని సిపిఎం ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో బోయ సత్యబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో మంచినీటి సరఫరా విషయంలో వైసీపీ పూర్తిగా విఫలమైందన్నారు. కౌన్సిల్ సమావేశంలో తాము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పుడు లెక్కలు ఇచ్చారన్నారు. 6 రిజర్వాయర్లకు మాత్రమే అనుమతిచ్చామని అధికార పక్షం సమాధానం ఇచ్చిందని, కానీ వాస్తవానికి 15 రిజర్వాయర్లకు అనుమతి ఇచ్చిందని, వాటి విలువ సుమారు 40 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి 9, సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంలో 3 చొప్పున రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉందని పూర్తి చేయకుండా మేయర్ సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేసి తన తప్పుడు వ్యాఖ్యలని తనను సస్పెండ్ చేస్తానని బెదిరింపు చర్యలకు పాల్పడడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, నిధులు తీసుకురావడంలో 3 ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా మంచినీటి సరఫరా వ్యవస్థలో వైసీపీ పాలకపక్షం పూర్తి వైఫల్యం చెందిందనే దానికి మేము అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా అడ్డగోలుగా మా గొంతు నొక్కారు. అడిగిన ప్రశ్న ఏంటి, విజయవాడ నగరంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్ని రిజర్వాయర్లు నిర్మాణాలకి మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయని అడిగితే వాళ్ళు తప్పుడు లెక్కలు ఇచ్చారు. వాస్తవంగా కేవలం 6 మాత్రమే మేము అనుమతులు ఇచ్చామని చెప్పారు. కానీ మా దగ్గర ఉన్న వివరాల ప్రకారంగా 15 రిజర్వాయర్లకు అనుమతులు ఇచ్చారు. వీటి విలువ మొత్తం సుమారు 40 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి పనులు చేయాలి మంచినీటి సరఫరాకి, ముఖ్యమైన రిజర్వాయర్లకి. పశ్చిమ నియోజకవర్గానికి 9, అలాగే సెంట్రల్కి 2, 3, తూర్పుకు 3, మొత్తం 15 రిజర్వాయర్లకు సంబంధించి ఈ పూర్తి చేయకుండా మేయర్ గారు వీటికి సమాధానం చెప్పుకోలేక మా పైన ఎదురుదాడి చేస్తూ మా వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలని, మమ్మల్ని కౌన్సిల్ నుంచి బహిష్కరిస్తామని, సస్పెండ్ చేస్తామని ఈ రకంగా నిన్న కూడా బెదిరించే చర్యలు పాల్పడడం వారి యొక్క అహంకారానికి నిదర్శనంగా కనబడుతుంది. రాష్ట్ర ప్రజలు
ఈ వైసీపీకి అటువంటి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పారు. అయినా వీళ్ళు కౌన్సిల్లో కూడా బుద్ధి తెచ్చుకోవడం లేదు. మరోవైపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెంది ఇక్కడున్న 3 ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వీటి విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవడం, అలాగే ఇక్కడ మంజూరైన మరి అమృత్ 2 పథకం ద్వారా మంజూరైనటువంటి రిజర్వాయర్లని మేమే నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 13/5/2025న జీవో నెంబర్ 82 ద్వారా ఈ నిధులు మంజూరైన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని వారు కూడా ఇంతవరకు ఈ 13 రిజర్వాయర్లని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ విజయవాడ నగర ప్రజలకి తీవ్రమైన నష్టం చేకూరుస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వాతి సెంటర్ కూడలిలో ఐజా సంస్థల అధినేత మైనార్టీ నాయకుడు షేక్ గయాజుద్దీన్ ఐజా ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ షాహీ ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం సందర్భంగా పెద్ద ఎత్తున ఇఫ్తార్ దావత్ నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా గయాజుద్దీన్ను నేతలు అభినందించారు. నగరంలోని స్వాతి సెంటర్ సమీపంలోని మసీదు వద్ద ఐజా గ్రూప్ సంస్థల అధినేత గయాజుద్దీన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ షాహీ ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 5,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు, మాజీ శాసనసభ్యులు షేక్ జలీల్ ఖాన్, ఫారూక్ షూబ్లీతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మ సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ ఖాదర్, సూఫీ మత గురువు అల్తాఫ్ ప్రజాతో పాటు పలువురు ప్రముఖులు, కూటమి నేతలు విచ్చేసి ఇఫ్తార్ విందును ప్రారంభించి అనంతరం గయాజుద్దీన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారని తెలిపారు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో గయాజుద్దీన్ ప్రతి ఏటా ఇఫ్తార్ విందు, ఉరుసు, ఉత్సవాలు, రంజాన్ కానుక పంపిణీ చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ విధంగా ఇఫ్తార్ విందు ఇవ్వడంతో ముస్లిం సోదరులు ఐక్యత, అభిమానాలు పెరుగుతాయని, ముస్లింలందరికీ పేద ధనిక తేడా లేకుండా భారీగా ఇఫ్తార్ విందు ఇచ్చిన ఐజా సంస్థలు అధినేత ఐజాకు అభినందనలు తెలియజేశారు. గయాజుద్దీన్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రానున్న కాలంలో ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఈ ప్రాంతవాసుడిగా నేను చాలా అభినందిస్తున్న ఐజాని. మనం ఈ మాసంలో అన్ని కులాలు, మతాలు అంతా కలిసి హిందువులు, క్రిస్టియన్స్ కూడా సంఘీభావం ప్రకటించి అందరూ ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకి సంఘీభావం ప్రకటిస్తూ ఉంటారు. అట్లానే ముస్లిమ్స్లో ఉండే పెద్దలు మాలాంటి కొందరు పేద ముస్లిమ్స్కి అవకాశం మేర ఎంతో కొంత సహాయ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఐజా ఆల్రెడీ రంజాన్ తోఫా కూడా ఇచ్చుండారు. ఈరోజు భవానీపురం మసీద్ రోడ్లో సుమారు నేను అనుకోవటం ఒక 7,000 మంది పైన ముస్లిం సోదరులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఎవరికి వచ్చినా అన్నదాన కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచి ఆలోచన. రంజాన్ మాస సందర్భంగా ఈ నగరంలో ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతంలో ఎక్కువగా ఇఫ్తార్ విందులు జరుగుతూ ఉంటాయి. దానికి భిన్నంగా ఈరోజు సోదరుడు ఐజా భవానీపురం ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో అంటే దాదాపుగా భవానీపురం ప్రాంతంలో ఉన్న మసీదులందరికీ అన్నీ కూడా కవర్ అయ్యేట్టుగా 7,000 మందికి అన్నదానం చేయడం అంటే సామాన్య విషయం కాదు. అది కూడా చాలా పెద్ద స్థాయిలో వాళ్ళకందరికీ ఉపయోగపడే విధంగా మంచి మంచి కాస్ట్లీ భోజనం పెడుతున్నాడు అనేది కూడా చెప్పొచ్చు ఈ సందర్భంగా. మరి అతనికి అంత దేవుడు అంత మంచి మనసు ఇచ్చినందుకు కూడా మేము హృదయపూర్వకంగా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సంవత్సరం కూడా ఐజే గారు ఆయన సారథ్యంలో ఇఫ్తార్ విందు పెడుతున్నారు. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా వేలాది మందిని ఇఫ్తార్ విందుకి ఆహ్వానించి ఇఫ్తార్ విందు చేపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్య నాయకుడుగా మా కజిన్ బ్రదర్ లాంటి వాడు బ్రదరే. పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి ఈ రంజాన్ పండుగ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి మసీదులో కూడా ప్రార్థన ఇదే జరిగింది. మన రాష్ట్రం, మన దేశం సస్యశ్యామలంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ
అన్ని విధాలుగా కూడా శాంతి సౌభాగ్యాలతో ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే ప్రార్థనతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మన అమరావతి రాష్ట్రం కూడా అతి త్వరలో మరి అన్ని విధాలుగా అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే అమరావతి వెనకబడినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఇది దినదిన అభివృద్ధి చెంది దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా పేరుగాంచినటువంటి రాష్ట్రంగా ఎదగాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రంజాన్ సందర్భంగా ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు ఐజా గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక రంజానే కాదు క్రిస్మస్ కానుకని సంక్రాంతి కానుకని అట్లాగే మరి రంజాన్ మాసంలో ప్రపంచం అంతా కూడా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా మరి ప్రార్థనలు చేయటం, అదేవిధంగా మా ఐజా గారి ఆధ్వర్యంలో వేల మందికి అన్నదానం చేయటం చాలా సంతోషం. గ్రాండ్ ఇఫ్తార్ దావత్ అని ఈ రంజాన్ సందర్భంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళే కాకుండా మాతో సన్నిహితంగా మేమందరం ఒకటే ఐకమత్యంతో ఉండే క్రిస్టియన్ సోదరులు, అదేవిధంగా హిందూ సోదరులు, ముస్లిమ్స్ను కలిపి ఈరోజు ఈ ఇఫ్తార్ విందు అనేది నేను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ గారికి, అదే స్థానిక టీడీపీ నాయకులు బొంసాన్ సుబ్బారావు గారికి, మరి అల్తాఫ్ బాబా గారికి, షుబ్లీ గారికి, అదేవిధంగా ఆబిద్ మిర్జా గారికి, అదేవిధంగా పెద్దలు చిన్న సుబ్బయ్య గారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి సందర్భంగా మాకు వచ్చి ఆశీస్సులు ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా మరొకసారి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.